అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిన్న మొన్నటి వరకు అన్నదమ్ములా కలిసినటువంటి తమను రిజర్వేషన్ల పేరిట విచ్ఛిన్నం చేసి పరిపాలించే ఒక కుట్ర జరుగుతుంది. దీనికి సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా సరైనది కాదు, పునరాలోచించాలన్నటువంటి ఒక ఆందోళన మాత్రం దేశవ్యాప్తంగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా భారత్ బంద్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి హనుమకొండ బస్ స్టాండ్ వద్ద కూడా నిరసన చెప్తున్నారు. ఎక్కడికక్కడ బస్సులను బయటికి వెళ్ళనియకుండా ఆపి తమ నిరసన చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అన్నదమ్ములను కూడా ఒక విడగొట్టినటువంటి వ్యవస్థను చూస్తున్నామని చెప్పి మాదిగలు అన్నదమ్ములుగా ఉండేటువంటి వాళ్ళని విడదీసినటువంటి పరిస్థితి అని చెప్పి ఇక్కడ ఈ పోరాట సంఘ నాయకులు చెప్తున్నారు. ఒక్కసారి అసలు ఎందుకు ఇంత ఆందోళన జరుగుతుంది, ఇప్పటికే అన్నదమ్ములా కలిసినటువంటి తమను ఎందుకు విడగొట్టారన్నప్పుడు ఒక ఆందోళన వీళ్ళలో కనిపిస్తుంది. చెప్పండి, రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఇప్పటి వరకు ఏంటంటే రిజర్వేషన్ కావాలని సుప్రీంకోర్టు మీరు ఎందుకు ఇట్లా ఆందోళన చేస్తున్నారు? మరి మొన్న అక్టోబర్ 1వ తారీఖు నాడు భారత అత్యున్నత న్యాయ సుప్రీంకోర్టు 1వ తారీఖు నాడు ఇచ్చిన తీర్పు, అది కేవలం సుప్రీంకోర్టు తీర్పు కాదు, అది మోడీ తీర్పుగా అభివర్ణిస్తా ఉన్నాం. అది మోడీ ఈరోజు మనువాదులకు బీజేపీ సుప్రీంకోర్టును కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్న మాలమాదిగలను విడదీసి ఈరోజు క్రిమిలేయర్ సిస్టమ్ అనేది పెట్టింది. యాక్చువల్గా క్రిమిలేయర్ సిస్టమ్ పెడితే మాలలకే కాదు మాదిగలకు కూడా అన్యాయం జరుగుతుంది. అది కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టదు అనేది దేనికైనా సిద్ధంగా మేము ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ తూట్లు పొడిచేదానికి కొరకే మనువాదులు పడిన కుట్రగా అభివర్ణిస్తా ఉన్నాం ఈరోజు. కాబట్టి ఆగస్టు 1వ తారీఖు బ్లాక్ డేగా ప్రకటించాలి. మా జనాభా ప్రాతిపాదిక ప్రకారంగా మాకు రిజర్వేషన్ కల్పించాలి. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కల్పించేది పోయి ఈరోజు ప్రతిదీ ప్రైవేట్ పరంగా చేస్తా ఉన్నారు. ప్రైవేట్ పరంగా రిజర్వేషన్ కల్పించేది పోయి ఉన్న రిజర్వేషన్ తీసేసేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని తూట్లుపడిచే రకంగా ఈ యొక్క చర్య ఉన్నది. అందుకు నిరసనగానే మేము ఈ యొక్క కార్యక్రమం చేపడతా ఉన్నాం. క్రిమిలేయర్ సిస్టమ్ పెట్టడం వల్ల ఇక్కడ మాలలకే కాకు మాదిగలకు కూడా నష్టం జరుగుతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ మీరు చెప్పండి, ఇంకా మీకున్నటువంటి ఇబ్బందులు ఎట్లాంటివి ఉన్నాయి? ఇప్పటి వరకు ఒక సిస్టమ్ లెక్క ఉన్నటువంటి దాన్ని రిజర్వేషన్ల పేరుతో విడగొట్టాలని కూడా ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది మనవాదులు బందిన ఇది కుట్ర. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు, ఇది కేవలం అమిత్ షా నరేంద్ర మోడీ ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తా ఉన్నాం. అన్నదమ్ములుగా కలిసి ఉన్న మా దళితులను అసలు ఎంఆర్పీఎస్ నాయకులకు ఏమర్థమవుతుందో, ఆ జడ్జిమెంట్ లో ఏమున్నదో అనేది కూడా క్షుణ్ణంగా చదవకుండా ఈ క్రిమినల్ సిస్టమ్ తోటి రేపు రాబోయే రోజులలో రిజర్వేషన్ వ్యవస్థనే రద్దు చేయాలనే విధంగా మనకు ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు అర్థమైతే ఉన్నది. దయచేసి దళితులందరూ ఏకమై వాళ్ళ షెడ్యూల్ కులాలలో ఉన్న అన్ని కులాలు ఏకంగా ఉండి మనము ఈ రోజు జరిగిన భారత బంద్ను దిగ్విజయంగా మనం జయప్రదం చేయాలని కోరుతున్నా. నా పేరు అంకేశ్వర రామచంద్రరావు, గడ్డ అధ్యక్షుడు. ఇప్పటికైతే ఒక ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉన్నా అని చెప్పి అంటున్నారు. ఆగస్టు 1ని కూడా బ్లాక్ డే గా సందర్భంగా ప్రకటిస్తున్నారు. చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? రిజర్వేషన్లను మీకు అనుకూలంగా ఉంటుందా లేకపోతే ఎట్లుంది? రాజ్యాంగాన్ని మార్చడానికి ఇది మొదటి మెట్టు. ఎస్సీలనే రిజర్వేషన్ తీసేయాలని చేస్తుంటాం. మోడీ కాదు మోడీ ప్రభుత్వం ఇది దుష్ట పరిపాలన. ఈ దుష్ట పరిపాలన అంతమందించే వరకు వదిలిపెట్టాం. దాదాపు ఇది ఒక మనువాద కుట్రలో భాగమే అని చెప్పి దీన్ని అభివర్ణిస్తున్నటువంటి సందర్భము. ఇప్పటి వరకు అయితే ఈ ఆందోళన మాత్రం ఇంకా ఉధృతంగా సాగుతుంది. ఎందుకంటే దీంట్లో ఒక మన వల్లే కాకుండా చాలా మంది ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి చెప్పండి, అసలు ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మీరు ఎట్లాంటి కార్యాచరణకు రూపొందించబోతున్నారు? మొన్న ఆగస్టు 1వ తారీఖు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు చాలా చట్ట విరుద్ధంగా ఉంది. ఏదైతే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైతే మొన్న ఇచ్చినటువంటి తీర్పుగా పరిగణించవచ్చో, ఈ రోజు ఏదైతే ఎస్సీ ఎస్టీలలో కూడా క్రిమిలేయర్ వర్తింపజేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడాన్ని కూడా మేము ఈరోజు తప్పుపడతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు క్రిమిలేయర్ ఉండడం వల్ల ఏదైతే అస్పృశ్యత ఏదైతే దళిత కమ్యూనిటీలో అంటరానితనం అనేది నిరంతరం కొనసాగుతుంది. ఈ షెడ్యూల్ కులాల్లో షెడ్యూల్ తెగల్లో ఈ అస్పృశ్యత అంటరానితనాన్ని ఏ విధంగా చేపట్టాలనే విధంగా ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. కానీ క్రిమిలేయర్లు పెట్టి ఏదో ఎస్సీ సామాజిక వర్గంలో ఎస్టీ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు పొంది ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళకు నెక్స్ట్ ఆ రిజర్వేషన్లు వర్తించకుండా క్రిమిలేయర్ అనేది తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలను విడగొట్టి ఏదైతే రాజకీయాలు చేయాలని చూస్తా ఉన్నాయి,
ఖచ్చితంగా రాజ్యాధికార లక్ష్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా ఐక్యంగా ఉండి కూడా ఈ మనువాద పార్టీలను ఓడించి ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీలో పయనిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు, అలాగే తమ ఏ విధంగా నష్టపోతున్నారన్నటువంటి ఒక ఆందోళన కూడా వీళ్ళలో కనిపిస్తున్నది. ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చేది మొదటి కుట్రలో భాగమే ఎస్సీ వర్గీకరణ అని చెప్పి అంటున్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణతో పాటు ఈ క్రిమినల్ సిస్టమ్ ను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే క్రిమినల్ సిస్టమ్ వల్ల ఒక మారలకే కాదు మాదిగలకు కూడా చాలా తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మాదిగ రిజర్వేషన్ల అని ఒక మాట తీసుకొని వచ్చి ఈ వ్యవస్థ మీద ఒక కుట్ర జరుగుతుందని చెప్పి ఇక్కడ ఆందోళన కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇక్కడ అన్ని రకాలుగా ఒక ఇబ్బందులకు గురైనటువంటి అంటరాని వ్యవస్థకు గురైనటువంటి తమను మళ్ళీ క్రిమినల్ సిస్టమ్ వర్తింపజేయడం వల్ల కూడా అనేక ఇబ్బందులు కూడా తలెత్తాయని చెప్పి అంటున్నారు. చాలా వరకు అయితే వీళ్ళ ఆందోళన మాత్రం ఇక్కడ ఎస్సీ వర్గీకరణ వల్ల ఎన్ని ఇబ్బందులు కలుగుతాయని చెప్పి చెప్తున్నారు. రాజ్యాంగాన్ని కుట్ర చేసేటువంటి మొదటి కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు. చెప్పండి, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇంకా గత 100 ఏళ్ల కాలం నుంచి అంతమందినటువంటి మాదిగల ఐక్యత ఉండడం చూసినటువంటి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైంది, రాష్ట్ర ప్రభుత్వం ఏదైంది, మాదిగలను విడగొట్టి పాలించాలని ఒక దురుద్దేశంతో ఈ రోజు మాదిగల మధ్యలో ఐక్యతను దెబ్బతీసే విధంగా ఇలా ఏబీసీ వర్గీకరణ చేయడం జరిగింది. ఏబీసీ వర్గీకరణ కోర్టు చేస్తే బాగుండేది, కానీ ఇలా కోర్టు కాదు, మనువాదుల యొక్క కుట్ర. ఇలా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం మందకృష్ణను పావుగా వాడుకొని, మందకృష్ణ అనేటువంటి శిఖండిగా వాడుకొని ఇలా మాదిగల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది వాస్తవంగా మాదిగల ఐక్యతకి దెబ్బతీసే విధంగా ఉన్నది. మాదిగలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఐక్యంగా ఉంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తారనే ఒక ఉద్దేశంతో మా మధ్యలో చిచ్చుపెట్టలు ఉన్నారు. ఇప్పటికైనా ఖబర్దార్, మనవాదుల కుట్రగా మనం భావిస్తా ఉన్నాం. మనవాదులారా ఖబర్దార్, మాదిగల ఐక్యతను వర్ధిల్లాల్సిందని తెలియజేస్తున్నాం. ఓకే, అయితే ఇప్పటికీ దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మనువాద కుట్రలో భాగం అంటున్నారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కనుక కలిసి ఉంటే రాజకీయంగా అస్తిత్వం నిలబడదు. కాబట్టి వాళ్ళను విచ్ఛిన్నం చేసి తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి రాజకీయ వ్యవస్థను ఒక పటిష్టం చేసుకునే కుట్రలో భాగం అని చెప్పి అంటున్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంటే ఎస్సీ వర్గీకరణలో ఉపకులాలు కూడా ఏబిసిడి అది చేయడానికి కూడా తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. మందకృష్ణ ఏదైతే ఎస్సీ వర్గీకరణకు ముందుండి పోరాడుతున్నారో అతన్ని పావుగానే వాడుకొని కేంద్ర ప్రభుత్వాలు మాత్రం ఒక శిఖండిగా అభివర్ణిస్తున్నటువంటి సందర్భాలు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సుప్రీంకోర్టు పునరాలోచించి ఇక్కడ ఒక జాతి సమైక్యతను దృష్టిలో పెట్టుకొని ఒక ఉన్నతమైనటువంటి దృక్పథంతో ఇప్పటికే ఒక అణచివేతకు గురవుతున్నటువంటి మాదిగలను కూడా మళ్ళీ ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలను అలాగే అంబేద్కర్ తీసుకున్నటువంటి అంశాలను తూచ తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలి. కొత్త రాజ్యాంగ సవరణ చేయడంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో పునరాలోచించాలన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ హన్మకొండలో జరుగుతుంది. హన్మకొండ బస్టాండ్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, A బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.